హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి మీ అస్లాం. ఇక్కడ తీసుకోవచ్చు మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు ఇక్కడ. మన పేరు తెలుసుకుందాం. నీ పేరేంటి? నా పేరు అయితే అజయ్. సో మేము వచ్చింది ఇప్పుడు కరీంనగర్ లో డీర్ పార్క్ లోకి వచ్చేస్తాం. మరి లోపలికి అయితే వెళ్ళిపోదామా? కానీ వెళ్ళిపోయే ముందు అయితే మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ టికెట్స్ ప్రైస్ ఉన్నాయి. ఆ టికెట్స్ ప్రైస్ ఒకసారి చెప్తారు అజయ్. అడల్ట్స్ కి ఎంత? 40 రూపీస్. చిల్డ్రన్స్ కి 20 రూపీస్. మరి స్కూల్ ప్యాకేజ్ 25 మెంబర్స్ అట. మనలాంటి వాళ్ళకి జస్ట్ 10. కెమెరా అయితే 300 అట. మనదైతే కెమెరా కాదు, ఫోన్. మనం బతికిపోయినాం. ఫోటో షూట్ 1500 చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపలికి ఎంటర్ కానీ ఇక్కడ ఒక తాత ఉంటాడు. ఆయనకైతే కంపల్సరీ టికెట్ చూపించాలి. టికెట్ చూపించే మనమైతే లోపలికి ఎంటర్ కావాలి. కోసం అయితే ఇక్కడైతే మ్యాప్ లొకేషన్ అయితే పెట్టిల్లు. గ్రీన్ ప్లాట్, బోటింగ్ ప్లాట్. సో దాన్ని బట్టి మనమైతే లోపలికి వెళ్ళిపోవాలి. దీని గురించి అయితే ఇంతే. అసలు అజయ్, డీర్ పార్క్ అంటే మీనింగ్ ఏంటిది? డీర్ పార్క్ అంటే పార్క్ లో డీర్ ఉంటది కాబట్టి డీర్ పార్క్. లోపలికి రాగానే మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పికాక్ ఉంది. చూసుకోవచ్చు మనం లోపలికి రాగానే ఇక్కడ మీకైతే పికాక్ చూపించిన. సో ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ ఫెసిలిటీ బాగాలేదు, కొంచెం చెత్తలు ఉన్నాయి. సో దాని గురించి నీ అభిప్రాయం ఏంటి అజయ్? సో మన ఫిషెస్ బతకాలి కాబట్టి ఇందులో కొంచెం వేస్టేజ్ అనేది ఉంటది. ఓకే, వాటి బతకడం కొరకే కొంచెం వేస్టేజ్, గ్రాస్ అవన్నీ వేస్తారు. ఇలా మనం రాంగ్ గా కన్వే చేసుకోవద్దు. మనకైతే ప్లాస్టిక్ అంతా తీసుకుంటే అయితే మనకైతే చాలా వాటర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఇంకా మీకు చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. మీరైతే నాతో ఉండండి. చలో ఇక్కడ చూసుకోవచ్చు. మనం కొంచెం లోపలికి రాగానే మనకి ఫస్ట్ బర్డ్, దీని పేరు వచ్చేసి ఇంగ్లీష్ లో ఆస్ట్రిచ్ అంటారు. అజయ్, తెలుగులో ఏమంటారు? నీకు ఐడియా? తెలుగులో అయితే ఇది ఈమో కోడ్ అంటారు. ఓకే, దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? ఈమో కోడ్. సో ఇది ఎగర్లైన్ పక్షి అంటారు దీన్ని. ఓకే, ఇది 6 to 7 feet వరకు పెరుగుతుంది. 200 to 300 వరకు పౌండ్స్ వెయిట్ ఉంటది. ఇప్పుడైతే మనం అక్కడ ఆస్ట్రిచ్ బర్డ్ చూసుకున్నాం. దాని కొంచెం ముంగట రాగానే మనకైతే ఇక్కడ చిన్న చిన్న క్యూట్ రాబిట్స్ అయితే కనబడ్డాయి. బాబా, ఎంత చాలా బాగున్నాయి, క్యూట్ గా ఉన్నాయి. ఆ రాబిట్స్ పక్కనే మనకైతే ఇక్కడ ఒక హెన్ ఉంది. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనమైతే ఇంకా ఇవే బర్డ్స్. ఇంకొంచెం లోపలికి వెళ్ళి డీర్స్ అయితే చూసుకుందాం. ఇక్కడ అసలు మేము వచ్చిందే డీర్ పార్క్, డీర్ చూడడానికి. ఇవైతే మీకోసం చూపిస్తున్నాం. సో ఇంకొంచెం లోపలికి వెళ్దాం, డీర్ అయితే చూపిస్తాం. చలో చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ అయితే ఉంది. అదైతే ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. అది కూడా చూపిస్తుంది. కానీ ఇక్కడ మీకు ఒక్క విషయం ఏం చెప్పాలంటే, మీరు డీర్ పార్క్ కానీ ఏ పార్క్ వెళ్తారు కదా, మీరు అక్కడ మెయిన్ ఏంటంటే తినే ఐటమ్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్తారు. సో తీసుకెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, మీరు చెత్త అంటే ఏమైనా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ఏడబడితే అక్కడ వాడేయకండి. ప్రతి ఒక్క పార్క్ లో అయితే ఇక్కడ డస్ట్బిన్ అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ కూడా ఒక డస్ట్బిన్ ఉంది. సో దీంట్లోనే మీరు వేయండి. అప్పుడైతే మనకి ఎట్లా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ అయితే కనిపిస్తుంది. పార్క్ ఎందుకు వచ్చినామంటే ఈ వ్యూ చూడడానికి అయితే వచ్చినాం. ఇక్కడ చూసుకోవచ్చు. మనం వచ్చిందే దీనికోసం. అక్కడ డీర్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. అక్కడ పెద్ద పెద్ద డీర్స్ అయితే ఉన్నాయి. అవైతే ప్రజెంట్ అక్కడ నీడకైతే రెస్ట్ తీసుకుంటున్నాయి. వాళ్ళకి ఎప్పుడు దాహం అయితే కొంచెం ముంగడికి వచ్చి ఇక్కడైతే వాటర్ తాగుతాయి. సో ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ 100 డీర్స్ ఉన్నాయి. 100+ డీర్స్ అయితే కనిపిస్తాయి. సో అవచ్చి పెద్ద డీర్స్ మీకు కనిపిస్తలేవు కెమెరాలో, కానీ నాకైతే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. చాలా అయితే నేను ఇక్కడ ఏమంటున్నా విషయం, మీరు డీర్ పార్క్ ఎప్పుడైనా వస్తారు కదా, మీరు డీర్ పార్క్ వచ్చినప్పుడు అక్కడ అన్ని బర్డ్స్ ఉంటాయి. ఆ బర్డ్స్ అని చూసి ఇక్కడికి రండి. మెయిన్ ఏరియా ఇది, మెయిన్ ఏరియా డీర్ పార్క్. దీన్ని చూడడానికి అయితే చాలా మంది అయితే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు. మీరు కూడా చూసుకోవచ్చు. మన వీడియోలో అయితే పెడుతున్నా మీకోసం అయితే. సో ఎంత బాగుంటాయి కనిపిస్తున్నాయి అంటే. ఇంకొంచెం ముంగడికి వెళ్దాం, ఇంకేమున్నాయో తెలుసుకుందాం. చలో ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఏంటిదంటే ఇంకో డీర్ పార్క్ మెయిన్ ఐటమ్ ఏంటి అంటే ఇట్స్ బోటింగ్ అంటారు. నేనైతే లోపలికి వెళ్ళి తెలుసుకున్నా ప్రైజెస్ ఎంతనో. ఒకళ్ళకి వచ్చేసి 50 రూపీస్ అట. 50 రూపీస్ ఒకళ్ళకి. ఒక బోట్ లో ఒక 4 మెంబర్స్ ఉంటారట. ఆ 4 మెంబర్స్ కలిసి 200 రూపీస్ అవుతుంది. అది కూడా అతను ఏం చేస్తాడు, ఒక సర్కిల్, ఒక పెద్ద సర్కిల్ తిప్పి మళ్ళీ మన ప్లేస్ కి మనం దింపుతాడు. ఒక 4 minutes ఉంటది. 50 రూపీస్ ఛార్జ్ అట. దీని గురించి అయితే ఇంకా వేరే ఐటమ్ తెలుసుకుందాం. ఇది అసలు మన డీర్ పార్క్ ఎందుకు వస్తుంది అంటే, మనం కాదు, చిన్న పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ అయితే చాలా మంది వస్తారు కదా. ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ రకరకాల అయితే చిన్న పిల్లల ఐటమ్స్ ఉన్నాయి. దారు బండ, ఉయ్యాల, జంపింగ్ అట, ఏమేమో ఉన్నాయి. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆడుకున్నా. ఇప్పుడు ఆడుకోరాదు. ఇప్పుడు ఆడుకుంటే వాళ్ళు తంటారు నన్ను. అందుకైతే నేనైతే ఆడుకోరాదు. మీకైతే చూపిస్తా. అంటే ఎవరెవరు చూస్తుల్లో వేరే డిస్ట్రిక్ట్ నుంచి పిల్లల్ని తీసుకురావాలి, చిన్న పిల్లలు తీసుకొని ఎటు వెళ్ళాలి టెన్షన్ పడకండి. మన డీర్ పార్క్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీరు ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరు పెద్దవాళ్ళు అయితే అక్కడ కూర్చోవచ్చు. అక్కడ నీడ్ ఉంటది మనకి. పిల్లలు అయితే ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు. వాళ్ళైతే అక్కడికి ఇక్కడ తప్పిపోరు. చాలా మంది అరే మావాడు ఇక్కడ తప్పిపోయిందని అయితే టెన్షన్ పడతారు. ఇక్కడ తప్పిపోరు. మొత్తం కెమెరాస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో వాళ్ళైతే ఇక్కడ ఎంజాయ్ గా ఆడుకుంటారు. మీరైతే అక్కడ కూర్చొని అయితే రెస్ట్ తీసుకోండి. సో మనం ఇంకొంచెం ముంగడికి వెళ్దాం, చూద్దాం ఇంకేమున్నాయి. చలో తమ్ముడు, ఏ ఊరు మీది? కేశవపట్నం నుంచి వచ్చిల్లా? అంటే మీకు ఎవరు చెప్పి ఇడికి రమ్మని? ఆడుకోవడానికి వచ్చినాం. అవునా, ఇట్లుంది మరి. ఎట్లా అనిపిస్తుంది మా డీర్ పార్క్? మంచిగా ఉంది. కట్ చూసి చెప్పు మా వాళ్ళకి. అంటే వాళ్ళకి ఏమని చెప్తాను, డీర్ పార్క్ రావచ్చా రాకూడదా? రావచ్చు. ఏం చేయాలి ఇక్కడ? ఆడుకోవాలి. మన పెద్దవాళ్ళు ఏం చేయాలి? పెద్దవాళ్ళు కూకోవాలి, అంతేనా? ఇక్కడ చూసుకోవచ్చు. మీకు చెప్తా అందరికి. ఇది వచ్చేసి మెయిన్ ఏరియా. ఈ ఏరియాలో మీరు బర్త్డే పార్టీస్, ఏమైనా చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే అవి కూడా చేసుకోవచ్చు. సో మీకు ఇంకా టెన్షన్ పడతారు, అదే మాకు ఐటమ్స్ కావాలి, కేక్ కావాలి, కూల్ డ్రింక్ కావాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని టెన్షన్ ఏం లేదు. మనకి అక్కడ ఒక బేకరీ అవైలబుల్ ఉంది. అక్కడ బేకరీ దగ్గర నుంచి అయితే మీరైతే అన్ని ఐటమ్స్ తెచ్చుకోవచ్చు. మనకి అన్ని దగ్గర టాయిలెట్, వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. పార్క్ లో కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ ఉంది. సో ఓవరాల్ వ్యూ డీర్ పార్క్ అంటే ఇంతే. సో ఇంకా చూద్దాం, ఇంకేమైనా ఉంటే చూద్దాం, లేకపోతే వ్యూ అయితే ఎండ్ చేసేద్దాం.
సో ఏం లేదు ఫ్రెండ్స్, ఓవరాల్ వ్యూ ఎట్లా అంటే మీకు లోపల ఎంటర్ కాగానే మనకి వచ్చేసి అక్కడ బట్స్ ఉంటాయి, డీర్స్ ఉంటాయి, వచ్చేసి అక్కడ బోర్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ వచ్చేసి మనకి ఒక ప్లేస్ ఉంటది. వేరే స్కూల్ నుంచి ఎవరైనా వచ్చినా, పార్టీస్ కోసం వచ్చినా, పిక్నిక్ టైప్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి లంచ్ చేయడానికి అయితే మంచి ఫెసిలిటీస్ అయితే అక్కడ ఉంది. నేను చూసిన చాలా బాగుంది, మీకు కూడా చూపిస్తున్నా. సో అక్కడ నుంచి మనకి బేకరీ ఫెసిలిటీస్ ఉంది, వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్. ఓవరాల్ వ్యూ నేను ఏం చెప్పాలనుకుంటే వేరే అంటే మనకి మన తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అజయ్? 33. నేను చెప్తున్నాను 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలంటే మీరు రండి, అంటే మీ స్కూల్ పిల్లలని పిక్నిక్ తీసుకొని రండి. మీరు పిల్లలు అవైలబుల్ చూస్తుళ్ళు ఇక్కడికి వచ్చి మీరు చాలా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అంటే చిన్న పిల్లలకి తెలుస్తుంది, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. ఎట్లా అంటే బర్డ్స్ గురించి తెలుస్తుంది, వాటర్ గురించి తెలుస్తుంది, ఇక్కడ వ్యూ ఎలా ఉందో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతోని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటది. ఏంటంటే ఎనిమల్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అవునా? చాలా హెల్ప్ఫుల్ అయితే చిన్న వాళ్ళకి ఎనిమల్స్ తోటి ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఎవరైనా రావచ్చు, అందరు వెల్కమే. అంటే లాస్ట్ కి ఒక మాట ఏం చెప్పాలంటే ఇక్కడ వస్తే మీకు కొంచెం స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, ఎంజాయ్మెంట్ చాలా ఉంటది, వైబ్ వస్తుంది, చాలా ఎక్సైటెడ్ ఉంటారు. మీరైతే ఒకసారి అయితే కంపల్సరీ వచ్చి మన డీర్ పార్క్ అయితే కంపల్సరీ విజిట్ కండి. సో మీకు ఇలానే కొత్త కొత్త వీడియోస్ కాంటెంట్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.